డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఇష్టంతోనే ఇప్పటికీ 10 సార్లు సెక్స్లో పాల్గొనడానికి ప్రయత్నించాను. ఇంతవరకు ఒక్కసారి కూడా అంగప్రవేశం జరగలేదు. 2-3 నిమిషాలు ప్రయత్నించిన తరువాత ఇక నా అంగం మెత్తబడిపోతుంది. ఆ పైన ఆ అమ్మాయి నా అంగాన్ని ఎంత ప్రేరేపించినప్పటికీ పూర్తిగా గట్టిపడడం లేదు. ఏమిటి వింత పరిస్థితి? రేపు పెళ్ళైన తర్వాత కూడా మా గతి ఇంతేనా? ఇలా జరగకుండా వేరే మార్గం ఉందా? నేను పెళ్లి చేసుకున్నా సెక్స్ చేయకపోతే ఎంతకాలం అలాగే ప్రేమగా ఉండగలను? నేను సెక్స్ చేయలేకపోతున్నానని వదిలేస్తుందేమోనని భయంగా ఉంది. ఆ అమ్మాయి లేనిదే నేను బ్రతకలేను. నా జీవితం మీ చేతిలోనే ఉంది. నేను సెక్స్లో ఎలా సక్సెస్ కాగలను? మీరే వివరించి చెప్పగలరు అంటూ అడుగుతున్నారు. అంటే ఈయనలో సెక్స్ లేకపోవడం కాదండి, ఒక రకం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. కొంతమంది తెలియని భయం, కంగారు, గాబరా వస్తుంది. చాలా కామన్ అండి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది. పెళ్ళైన వాళ్ళు వస్తుంది, పెళ్లి కాని వాళ్ళు వస్తుంది. పెళ్లి కాని వాళ్ళు మరింత ఎక్కువ. నేను సరిగ్గా ఆమెతో నేను సరిగ్గా చేయలేకపోతే ఆమె నన్ను ఎలా తక్కువ అంచనా ఇస్తుందేమో. ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు ఆల్రెడీ. నన్ను పట్టించుకుని అసలు నాతో ఉంటూనే ఉండదు, ఏమవుతుందో, ఆవిడ ఎలా నన్ను అంచనా వేస్తుందో, నా గురించి చాలా బ్యాడ్గా అనుకుంటున్నామో అన్న రకండి ఒక భయం, ఒక ఆందోళన మనసులో ఉంటుంది. ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళని చేయలేరు. ఇది ఒక్కసారి కాదు, అది ఆల్వేస్ కంటిన్యూస్గా వస్తుంటుంది ప్రాసెస్. ఆ భయం వల్ల రేపు వీళ్ళే పెళ్ళి అయ్యాక ఇంకొండదు. అంటే పెళ్ళి కాకముందు వచ్చే అనుభవాలు చాలా వరకు నష్టం చేస్తాయండి. పెళ్ళి కాకుండా ఆ రంగ సంబంధాల్లో పాల్గొన్నట్లయితే, ముఖ్యంగా ప్రేయసీ ప్రియుల మధ్య సంబంధాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వాళ్ళేంటి ప్రేమించుకున్నాం అనుకుంటారు, కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళ మధ్య వారిపైన భయం, కంగారు, గాబరా. నా ప్రేయసి నన్ను ఎలా అంచనా కొడుతుందో, నేను ఆమెను మెప్పించను, ఆమె ఎంతో మనసు పడింది, నన్ను ఎంతో ప్రేమిస్తోంది, ఎంతో మనసు పారేసుకుంది, నేను చేయకపోతే ఏమైపోతాను, నా చాలా తక్కువ అంచనా ఇస్తున్నామో అని ఒక రకమైన తెలియని ఒక యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటారు. ఫెయిల్యూర్ ఎప్పుడైనా సరే యాంగ్జైటీ వచ్చినా, కంగారు వచ్చినా ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుందండి. అంతకనికి లేదు. ఆయన అసలు ఈ పని మానేసేసి శుభ్రంగా ఉన్నాడు. ఆయన హస్బెండ్ చేస్తున్నాడు కదా, ఓకే, దట్ సఫిషియంట్. హస్బెండ్ చేయగలిగిన వాడు సెక్స్ చేయగలడు. కానీ ఎవడు చేయలేడు? భయం ఉన్నవాడు చేయలేడు, కంగారు ఉన్నవాడు చేయలేడు, ఆందోళన వాడు చేయలేడు. అవి వదిలేసేస్తే దట్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేకపోతే శుభ్రంగా మాలుంటాడు. ప్రేమగా మాట్లాడండి, చక్కగా కబుర్లు చెప్పుకోండి, మంచి మంచి కబుర్లు చెప్పుకోండి. ఇవన్నీ ఈ సెక్స్ యాక్షన్ మానేస్తే అది చక్కగా పెళ్ళే, అది సెక్స్ అనేది రిజర్వ్డ్ ఫర్ మ్యారేజ్ అని పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.